అనుకున్నాను ఈజీ అయితే కాదు, ఫుల్ క్రిటికల్. బట్ ఒకటే పాయింట్ ఏంటంటే గోడ దగ్గర ఉండదు, బస్ లోపలికి వెళ్ళాలి. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై ఛానల్ యువర్ ట్రావెల్ మామా. అయితే ఇక సాటర్డే ఉంది కదా అని జస్ట్ వెళ్ళదామని పొద్దుటి నుంచి రూమ్లోనే ఉన్నా. సరే ఇక మరి ఈవినింగ్ అయింది, ఏడిపోదామని సర్చ్ చేస్తూ ఉంటే మనకు దగ్గరలో ఉన్న గురుగ్రామ్లో అంబియన్స్ మాల్ ఉంది. దాంట్లో వచ్చేసి ఐస్ స్కేటింగ్ ఉంది. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, మనది వెళ్ళాం కానీ ఆడ యాక్టివిటీ చేయడానికి కొంచెం వర్త్ ఇట్ అనిపించలేదు. సరే ఒకసారి చూస్తాము ఎట్లుంటుంది ఇది. అది మనాలిలో అయితే న్యాచురల్, బట్ ఈడ ఆర్టిఫిషియల్ ఐస్ స్కేటింగ్ ఎట్లుంటుందా మరి చూద్దాము అనేసి వచ్చినాం. ఇక మళ్ళీ మేము ఎప్పుడు అంబియన్స్ మాల్కి వచ్చినా సరే మేము 100% ఏబీ కాఫీ అని ఇది ఉంటుంది, ఆడ కాఫీ తాగే పోతాం. సో జస్ట్ వి కేమ్ టు అవర్ అడ్డాకి వచ్చినాం, జర చాయ్ కాఫీ తాగి వెళ్తాం. బాగుంటుంది ఇక్కడ క్యాపుచినో. ఇది ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదే అంబియన్స్ మాల్. మనం ఇప్పుడు ఐస్ స్కేటింగ్ వెళ్ళేది సేమ్ అక్కడ దాంట్లోనే. సో ఇక ఈడ ఆగి జర మంచిగా కాఫీ తాగి చిల్ అయిపోతాం. ద అంబియన్స్ ఈజ్ లైక్ దిస్, మంచిగా ఉంటుంది ఇక్కడ కూర్చొని జర చిల్ అవ్వచ్చు. కాఫీ వచ్చిన తర్వాత నిజంగా మనని గుర్తుపట్టి అట్లా రాస్తే మజా ఉంటుంది కదా. నాకు వీడియో ఏమొచ్చిందో ఫర్ యూ రైడర్ అంట. థ్యాంక్ యూ. మేము ఫిక్స్ అయినాక తెలిసింది ఇక్కడ బాంబ్ థ్రెట్ ఉందని. అమ్మ వెళ్ళాలంటే ఇంకా ముందుకు అవుతున్నాం. వచ్చేసినాం, పార్కింగ్ చేసి బైక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఇది 15th ఆగస్ట్ అయిపోయింది కదా, మొత్తం ఇంకా డెకరేషన్ అట్లనే ఉంది. కింద ఇది నార్మల్గా ఏదో లోకల్ మార్కెట్ లెక్క పెట్టిర్రు. ఇక ఈ నుంచి పైన 6th ఫ్లోర్. యాక్చువల్లీ డైరెక్ట్ లిఫ్ట్ నుంచి 6th ఫ్లోర్ కూడా పోవచ్చు, కానీ జర చూద్దాం అంబియన్స్ ఎట్లుంది మన అంబియన్స్ మాల్లో అని ఇట్లా ఎస్కలేటర్ పైన నుంచి వెళ్తున్నాం. ఒక టికెట్ 800 పడింది. మా ఫ్రెండ్స్కి చెప్పిన అందరు సాక్స్లు వేసుకున్నాను కదా, మేము 5 వచ్చినాము, అలా 2 వేసుకోలేదు. ఇది వచ్చి మళ్ళీ 100 రూపీస్కి ఒక సాక్స్ వేసుకున్నాం. 2 టికెట్స్ దొరికిపోయినాయి. ఇక్కడికి వచ్చి ఇంకా 6 o'clock షో, 15 minutes ఉంది వెళ్ళాలి. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ తీసుకొని జస్ట్ గోయింగ్ ఇన్ సైడ్. क्या बोलूँ, फर्स्ट टाइम आया ना, पता नहीं यार. राखी बंधवारे हो क्या? మనం వేసుకున్న డిపాజిట్ చేసి మన సైజ్ చెప్తే వాళ్ళు షూస్ ఇస్తారు, స్కేటింగ్ షూస్. 44 है ब्रदर, ये 9 है, 43 है. तो షూస్ ఇచ్చారు ఫస్ట్ టైం లైఫ్లో స్కేటింగ్ షూస్ వేసుకోవడం. దిస్ ఈజ్ అ స్కేటింగ్ కోట్. ఎట్లుంటుందో చూడాలి. అది అమ్మ వేసుకున్నా షూస్, మా దోస్తులు వేసుకుంటారు. ఏ తూ బతా భాయ్, ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ. దిస్ ఈస్ ఫర్ యువర్ ఫస్ట్ టైం? ఓహో, ఇన్ స్కేటింగ్ ఆర్ ఇన్ పర్సనల్ లైఫ్? ఓ వావ్, फर्स्ट टाइम स्केटिंग है या? नहीं, स्केटिंग तो बहुत बार किया बचपन में, बट जूतों के साथ नहीं किया. हे पृथ्वी, जूतों के साथ नहीं किया. मेरा फ्रेंड हेल्प कर रहा है. पृथ्वी, दिस इज योर फर्स्ट टाइम? ओके. गणेश, हाय, दिस इज योर फर्स्ट टाइम ब्रो? या ओके. मॉडल वॉक करो ना यार तुम लोग थोड़ा ऐसे. మా ఫ్రెండ్స్ చూడండి, క్యాట్ వాక్, మూన్ వాక్ ఏమంటారేమో దీన్ని. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ఇతను. ఫ్రెండ్స్ ఎట్లా స్ట్రగుల్ చేస్తారు. వాడు అన్నాడు, అరే నేను వస్తున్నా వీడియో తీరా అంటే వాడు చూడు ఎన్నిసార్లు పడుతున్నాడు. గిర్ గయా.
ప్రో ఉన్నాడు మా గ్యాంగ్లో. మా గ్యాంగ్ ఒక్కడే ప్రో కానీ పడుతున్నాడు ఆడు కూడా. శాబాష్ శాబాష్. అయితే ఆఫ్టర్ 45 minutes అయిపోయింది మాది స్కేటింగ్. నాదైతే నడిమి విరిగింది. ఆస్క్ మై ఫ్రెండ్స్ బ్రో చేస్తున్నారు. ప్రేమిస్తున్నాం.